అపూర్వ ఎస్ఐకి చెప్తుంది. భూమికి తెలియకుండానే భూమి వెనకాల మనం ఫాలో అవుతేనే కృష్ణప్రసాద్ ఎక్కడున్నది ఆచూకు తెలుస్తుంది అనే విధంగా అపూర్వ ఎస్ఐ సూర్యకు చెప్తుంది. సరే మేడం, కేపీ బ్రతుకున్న విషయం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలిసింది కాబట్టి తను ఎక్కడున్నా సరే నేను పట్టుకొని మళ్ళీ కటకటాల వెనకాల పంపిస్తానని చెప్పేసి ఈ విధంగా ఇక ఎనీ టైంలో నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ మనుషులను పెడితేనే మనం ఖచ్చితంగా భూమి శారద ఎక్కడికి వెళ్ళేది తెలుస్తుంది. అప్పుడు వెంటనే మనం కృష్ణప్రసాద్ హ్యాండెడ్గా పట్టుకోగలం అని అపూర్వ అంటుంది. సరే మేడం, మీరు ఇంత కోఆపరేట్ చేసిన తర్వాత కృష్ణప్రసాద్ని నేనెలా వదిలేస్తాను, వదిలే ప్రసక్తే లేదని ఈ విధంగా అంటుంది. మరోవైపు భూమి ఇంటికి వచ్చేస్తుంది కదా. ఏమైందమ్మా, మీ నాన్నగారు ఎందుకు పిలిపించారు, నిన్ను ఇప్పుడు క్షమించారా అనే విధంగా అంటుండగా, లేదు అత్తయ్యకి ఈ విషయం చెప్తే బాధపడుతుంది, ఎట్టి పరిస్థితిలో ఈ విషయం చెప్పకూడదు, ఎలాగైనా సరే ఈ పిండ కార్యక్రమం ఆపేలా బావతో పెట్టించకుండానే నేను జాగ్రత్త పడాలి. అబ్బే ఏం లేదు అత్తయ్య, ఊరికే పిలిచాడు, నన్ను క్షమించానని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మావయ్య చనిపోయాడు కదా, అత్తయ్య చూడ్డానికి ఇక నన్ను కలవరిస్తుందని చెప్పేసి అందుకే పిలిపించారు అనే విధంగా అబద్ధం చెప్పేస్తుంది. ఏంటమ్మా అంత తడబడుతూ ఉన్నావు, ఏం జరిగింది? అబ్బే ఏం లేదు అత్తయ్య, చాలా టైర్డ్గా ఉంది, వెళ్ళి పడుకుంటాను. అదేంటమ్మా భోజనం చేయవా? వద్దత్తయ్య, ఆకలిగా లేదు. ఏదో భూమి నా దగ్గర దాస్తుంది, అదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు కృష్ణప్రసాద్కి చాలా ఆకలిస్తూ ఉంటుంది. ఇక 11 అవుతూ ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి ఇక శారదను భోజనం తీసుకురమ్మని చెప్తానని ఇక కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు. ఏంటండి? ఏం లేదు శారద, చాలా ఆకలిగా ఉంది, భోజనం తీసుకొస్తావా? అయ్యో అండి, నా మర్చిపోయానండి, ఎలాగైనా సరే అండి, ఎవరికి తెలియకుండా నీకు భోజనం తీసుకొస్తాను, క్షమించండి. పర్వాలేదు శారద, ఇక ఎవరు చూడకుండా మెల్లిగరా, సరే అండి అని చెప్పేసి గబగబా భోజనం టిఫిన్ బాక్స్లో పెట్టుకుంటుంది, క్యారేజ్ కట్టుకుంటుంది. కానీ ఆల్రెడీ సూర్య మనుషులు శారద ఇంటి చుట్టూ ఉంటారు. ఎందుకంటే శారద భూమిని కనిపెడితే కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడో జాడ తెలుసుకునడానికి. ఈలోపు వెంటనే ఇక అదే సమయానికి ఒక ఆటో మాట్లాడుకొని శారద కృష్ణప్రసాద్కి భోజనం తీసుకెళ్తూ ఉంటుంది. ఈలోపు నిద్ర పట్టక ఎలాగైనా అత్తయ్యకి విషయం ఎలా చెప్పాలి, బావ ఒప్పుకుంటాడా, బావ ఒప్పుకుంటే పిండం పెడితే మామయ్య బ్రతికున్న విషయం బయట పెట్టడం, ఇదంతా ఎలా అని చెప్పేసి టెర్రస్పై ఆలోచిస్తుండగా ఈలోపు వెంటనే శారదను చూస్తుంది. ఓ అత్తయ్య మామయ్యకు భోజనం తీసుకెళ్తుందా అనే విధంగా చూసిన తర్వాత వెంటనే ఆటో ఎక్కిన వెనకాలే సూర్యకు ఫోన్ వస్తుంది కదా. ఆ సూర్య కూడా అక్కడి నుంచి వెళ్ళి ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇదేంటి ఆటో వెనకాల ఈ ఎస్ఐ సూర్య ఫాలో అవుతున్నాడు అంటే మామయ్య బ్రతుకున్న విషయం తెలిసిపోయిందా అని చెప్పేసి వెంటనే గబగబా అక్కడి నుంచి వెళ్ళి భూమి కూడా వెళ్తుంది. ఈలోపు వెంటనే కృష్ణప్రసాద్ పెట్టిన చోట శారద అక్కడికి వెళ్తుంది కదా. ఏవండి మర్చిపోయానండి, నీకు ఆకలేస్తుంది కదా? అవును శారద, చాలా ఆకలేస్తుంది. సరే అండి కూర్చోండి, నీకు భోజనం వడ్డిస్తానని చెప్పేసి కృష్ణప్రసాద్కి శారద భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి శారద ఇక ఒక టర్నింగ్ తీసుకొని వస్తుంది కదా. సూర్యకు మిస్ అవుతుంది. వెంటనే సూర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈ శారద మిస్ అయిందే అని చెప్పేసి ఆటో అతన్ని పట్టుకుంటే నిజం తెలుస్తుంది అని చెప్పేసి ఆటోకు అడ్డంగా పోతాడు. ఇక ఆగరా, ఏంటి సార్ ఆ లైసెన్స్ అన్నీ ఉన్నాయి సార్. కాదురా, ఇందులో కూర్చున్న ఆవిడను నువ్వు ఎక్కడ దించావురా అని అడుగుతుండగా, ఓ ఆవిడ సార్, ఇదే కాలనీలో దించాను సార్ అని చెప్పేసి వెంటనే ఎస్ఐకి ఇక శారద వెళ్ళిన చోటు చూపిస్తాడు. ఆ ఎస్ఐ వెంటనే వెళ్ళి ఆ డోర్ కొడుతుండగా, ఇక డోర్ తీయండి కృష్ణప్రసాద్, నువ్వు బ్రతుకున్న విషయం నాకు తెలిసింది అని చెప్పేసి గట్టిగా డోర్ కొడుతూ ఉంటాడు. ఈలోపు కృష్ణప్రసాద్ భోజనం చేస్తుండగా శారద కంగారు పడిపోతుంటుంది. వెంటనే కృష్ణప్రసాద్ డోర్ కొడుతున్న కంగారులో శారద కంగారు పడుతుండగా భూమి గమనించి వెనక నుంచెలు వస్తుంది. వెనక నుంచెలు వచ్చి డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. ఆల్రెడీ ఈ సూర్యకు మామయ్య బ్రతుకున్న విషయం తెలిసినట్టుంది, కావాలని వెనకాల ఫాలో అవుతుండగా వచ్చాను. మామయ్య నువ్వు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పారిపో, నేను ఇక
ఎలాగైనా మేనేజ్ చేస్తాను. అమ్మా, ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతుంది, ఏ ప్రాబ్లం అయినా సరే మావయ్య, నిన్ను కాపాడుకునే బాధ్యత మాది. ఎలాగైనా నువ్వు బ్రతుకున్న విషయం అపూర్వ ఎస్ఐకి చెప్పినట్టుంది, అందుకే కావాలని వచ్చాడు. మావయ్య దండం పెడతాను. లేదమ్మా, లొంగిపోతాను. వద్దు మావయ్య, నిన్ను కాపాడుకున్నది లొంగిపోవడానికేనా అని ఈ విధంగా భూమి వెనుక నుంచెలి పంపిస్తుంది. కృష్ణప్రసాద్, నువ్వు బ్రతుకున్నావని నాకు ఆల్రెడీ తెలిసింది అని చెప్పేసి డోర్ కొడుతుండగా వెంటనే శారద వచ్చి డోర్ తీస్తుంది. కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడు? నువ్వు ఆల్రెడీ భోజనం తీసుకొచ్చావు వాడికి అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నా ఎస్ఐ గారు? మా వారు బ్రతికున్నాడా? ఎక్కడా? ఏంటి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏంటి ఎస్ఐ గారు? కనీసం నోటికి మాట అనేది అదుపు పెట్టి మాట్లాడండి. భూమి, నువ్వు ఎంతలా ఆట ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. మీ మావయ్యను బ్రతికించి మీ మావయ్యను దొంగచాటుగా కాపాడుకుంటున్నావని నాకు బాగా తెలుసు. ఈ పోలీసు వాడి నుంచి మీ మామయ్య ఎప్పుడూ తప్పించుకోలేడు. సర్చింగ్ అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా, ఏంటి ఎస్ఐ గారు, కలొచ్చిందా మా మామయ్య బ్రతికున్నట్టు? అవును, ఇప్పుడు భోజనం తీసుకొచ్చావు కదా, కృష్ణప్రసాద్ కదా? లేదు ఎస్ఐ గారు, నేను భోజనం తీసుకొచ్చింది ఇక మా భూమికి. అదేంటి, భూమి మీ ఇంట్లో ఉండాలి కదా, మీ కొడలు కదా? ఓ, అలా అనుకొని మీరు ఇలా భ్రమపడ్డారా? ఏం లేదు, మా ఆయనతో గొడవ పడ్డాను, అందుకనే కోపంతో ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చాను. చాలా ఆకలిస్తుంది అత్తయ్య అనేసరికి మా అత్తయ్య భోజనం పట్టుకొచ్చింది ఎస్ఐ గారు అని అంటుండగా, భూమి, అబద్ధానికినా కనీసం నువ్వు చెప్పేదైనా కరెక్ట్గా ఉండాలి. ఏంటి ఎస్ఐ గారు, పెళ్ళమ్మవ్వలు అన్నప్పుడు గొడవ కదా? అయినా మా మామయ్య బ్రతుకున్న విషయం మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పుడు కాదు భూమి, ఆల్రెడీ సీసీ కెమెరాలో మీ మామయ్య బ్రతుకున్న విషయం బయటపడిందసరికి భూమి శారద ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. భూమి, ఈరోజు మీ మామయ్యను కాపాడానని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ ఎస్ఐ కంట పడ్డ తర్వాత మీ మామయ్య ప్రాణాలను కూడా నువ్వు కాపాడలేవు. ఈసారి నువ్వు వదిలేసి ఇక మీ మామయ్యను పట్టుకోలేదని చెప్పేసి అనుకుంటున్నావు కదా, మరోసారి రెడ్ హ్యాండెడ్గా మీ మామయ్యను పట్టుకొని నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదాకా ఈ సూర్య నిద్రపోడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే గోడ పక్కన కృష్ణప్రసాద్ ఉంటాడు కదా, ఇక చాలా రిలాక్స్ అయిపోతారు. నీకు ఎలా తెలిసిందమ్మా ఈ ఎస్ఐ సూర్య ఫాలో అయ్యాడని? నువ్వు బాక్స్ పట్టుకొచ్చేటప్పుడే నీ ఆటో వెనకాల ఫాలో అయ్యాడత్తయ్య, అది గమనించే నేను వచ్చాను. ఈరోజు బ్రతికించావమ్మా. లేదత్తయ్య, ఇంకా మనం ప్రాణాపాయ స్థితిలో పడ్డాం. ఏమంటున్నావమ్మా? ఆల్రెడీ సూర్యకు అపూర్వకు అనుమానంతో ఖచ్చితంగా మామయ్య బ్రతుకున్న విషయం తెలిసింది. మనకు తెలియకుండానే మన వెనకాల వీళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా చాలా జాగ్రత్త పడాలి. మామయ్య నిజాన్ని బయటపడేంత వరకు, అపూర్వ బండారం బయట పడేందుకు మామయ్యను మనమే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది సేఫ్ కాదు. ఇక్కడ ఉంటే ఎలాగైనా ఆ ఎస్ఐ సూర్య మళ్ళీ వచ్చి మామయ్యను ఏదో రకంగా పట్టుకునేదాకా నిద్రపోడు. అసలు మామయ్యను ఇక్కడ కాదు మన ఇంట్లోనే పెట్టుకోవాలనేసరికి ఒక్కసారిగా ఇక శారద షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఇప్పుడు గగన్కి ఎదురు పడితే గగన్ కూడా పోలీసులో పట్టిస్తాడు. అది సేఫ్టీగా మనీళ్ళు అయితేనే సెట్ అవుతుంది. బావని ఏదో అలా మాయ చేసి ఇక మామయ్యను మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక గగన్ని అదే నైటు పడుకుంటాడు కదా, గగన్ రూమ్లోకి వెళ్తుంది. వెంటనే ఎవరికి తెలియకుండా కృష్ణప్రసాద్ని ఇక భూమి అదే శారద ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక కృష్ణప్రసాద్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందో అనేది రివ్యూలో తెలుసు.